హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను శ్రీలత. ఇవాళ రేపు ఏ చెట్టు కొందామన్నా నర్సరీకి వెళ్తేనండి రేట్లు మండిపోతున్నాయండి. అయితే అది నేను దృష్టిలో పెట్టుకొని మా ఇంట్లో లిల్లీ చెట్టు అనేది పోయిందండి, 3 years నుంచి లేదు. ఇది పక్కన ఎందుకు చూపిస్తున్నా అంటే ఇది హైబ్రిడ్ లిల్లో ఏదో అంటారు కదండి. వైట్ లిల్లీ ఉండేదండి మా ఇంట్లో, 2 కుండీలలో ఉండేది. అది పోయింది. 2-3 సార్లు కొందామని వెళ్తే నాకు ఒక్క చెట్టుకు 100 పైన చెప్తున్నారు. నాకు అది పెట్టడం ఇష్టం లేక ఆన్లైన్లో సెర్చ్ చేశారండి ఒకరోజు. కూర్చొని చేస్తే ఒక 7 దుంపలు ఉన్నాయండి. అంటే దాంట్లో చూపించింది 5 దుంపలే చూపించారు. నేను ఇంటికి వచ్చిన తర్వాత, నాకు డెలివరీ అయిన తర్వాత చూస్తే 7 దుంపలు వచ్చినాయండి. చక్కగా ఒక్కొక్క దుంపకి మాత్రము 3, 4, 2, 5 పిలకలు కూడా వచ్చిన దుంపలు ఉన్నాయండి. ఒక్క దుంప కూడా నాకైతే వేస్ట్ అవ్వలేదండి. అలా నాకు వైట్ లిల్లీ మన చెట్టు పువ్వులు కదండి, తెంపుకొని బాబాకు చాలా ఇష్టం అండి వైట్ లిల్లీ అంటే, సాయిబాబాకి. అది అవి పెట్టుకోవాలి అని ఉండే. ఈ మధ్యకాలంలో 3 ఏళ్ళ నుంచి చెట్టు లేక పెట్టడం కుదరట్లేదు. సరే నర్సరీకి వెళ్తేనా రేట్లు మండిపోతున్నాయి కదా, సరే ఆన్లైన్లోనే తెప్పించి చూద్దామని ఒక 1 month బ్యాక్ నేను తెప్పించి అలా కుండీలలో అక్కడక్కడ పెట్టానండి. అవన్నీ తీసి ఇప్పుడు కుండీలలో పెట్టుకున్నాను. అంటే అన్నీ తీయలేదండి, ఒక 3 కుండీలలో పెట్టాను, ఇంకా ఉన్నాయండి. తర్వాత మరి ఎప్పుడైనా వల్ల పెట్టుకుందాం అనేసి. అయితే నేను చెప్పొచ్చేది ఏంటంటే, మనకు ఈ విత్తనాలు తెచ్చుకొని పెట్టుకోవడం వల్ల చాలా బెనిఫిట్ ఉన్నదండి. మనం విత్తనంతో పెట్టుకున్న చెట్లు మనం ఒక 10 చేసుకుంటే మన నర్సరీకి పోయి కొనే చెట్టు ఒక్కటి కొనొచ్చండి ఆ రేటుతోటి, ఆ కష్టము ఆ రేటుతోటి. అందుకని ఏదైనా కొంచెం విత్తనాలతోటి మనం చెట్లను పెంచుకోవడానికి ట్రై చేద్దామండి. విత్తనాల లేకపోతే ఒక చిన్న కొమ్మ తెచ్చి పెట్టుకోవడమా, అంటు తెచ్చి పెట్టుకోవడమా, ఇలాంటి వాటితోటి మనం మన చెట్లు మన గార్డెన్ అనేది పెంచుకోవాలండి. మనం నర్సరీకి పోయి కొంటే మాత్రం మనకు వేలల్లో ఖర్చు తప్ప మనకు అంత బెనిఫిట్ ఉండదండి. ఇలా కనుక చేసుకుంటే చాలా బాగుంటుందని నా ఉద్దేశం అండి. నేను నా చెట్టు లిల్లీ పూలు అనేది చక్కగా పూసి బాబాకి పెట్టుకోవాలని నా కోరికతో నేను ఏదో ఒక చెట్టు ఒక కొమ్మ నాటాను అంటే దానికి ఒక మైండ్లో ఒకటి ఫిక్స్ అవుతానండి. ఇది బాబాకు, ఇది అమ్మవారికి, ఇట్లా ఇది పూయాలి, ఈ పండు రావాలి, ఈ పూత రావాలి అని ఇట్లా పెట్టుకుంటా కదా, నాకు అది సక్సెస్ అవుతుందండి. అలాగే లాస్ట్ వీక్ తామర పూలది అది పెద్ద డబ్బులలో పెట్టా కదండి, అది ఒకసారి గ్రోతింగ్ మీకు చూపిద్దామని పెట్టాను. దేవుడి దయ వల్ల అయితే, అమ్మవారి దయ వల్ల కొంచెం ఆకులు అవి సర్వైవ్ అయ్యి మంచిగానే పెరుగుతుందని నాకు అనిపించింది. మీకు ఎలా అనిపించిందో చిన్న కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏవైనా చెట్లు అనేది మనం తక్కువ బడ్జెట్లో ఎక్కువ పెంచుకోవడానికి ట్రై చేద్దామండి. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి కంటెంట్తో మళ్ళీ మేము ముందుకు వస్తా. బాయ్ బాయ్.